మన యొక్క బాడీలో ప్రధానమైన మనం పుట్టుక. నేను ఇండికల్ కార్డర్ ఇంగ్లీష్లోను, నాభి రజ్జు అని సంస్కృతంలోను, వెబ్బు తాడు అని తెలుగులోను అంటాం. అది క్యాజువల్గా చూస్తే ఒకప్పుడు మంత్రసానులు మనకి ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు అయితే కనుక దాన్ని చాలా జాగ్రత్తగా కోసి తీయడం లాంటివి, దాన్ని అర్థం చేసుకుని మూమెంట్ని డైరెక్ట్ చేయడంలో దాన్ని దాచడం లాంటిది. ఇవాళ ఆధునిక సైన్స్ లో స్టెమ్ సెల్స్ చెప్పడం లాంటిది. మామూలుగా పద్మపురాణం కనుక చదివితే విష్ణు యొక్క నాభి నుంచి వచ్చిన తామర తూడు లాంటి వాటిలోంచి వచ్చిన కమలముల పద్మలోంచి బ్రహ్మ అక్కడ ఆ బ్రహ్మ సృష్టిని తీసుకురావడం జరిగింది. భూమి లేకుండా భూవర్ లోకంలో ఇలాంటి లోకాలు. ఇది సృష్టికి సంబంధించి వాయు పురాణంలో కూడా శివుడి ద్వారా విష్ణుమూర్తి నుంచి మళ్ళీ నాభి రజ్జు ద్వారా అని వస్తుంది. వెంటనే నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, పురాణాల్లో చూసిన ఈ నాభి రజ్జుకు సంబంధించింది ఏది చెప్తున్నారు, ఆధునిక మెడికల్ చూసిన ఈ మెడికల్ కాంట్కి సంబంధించి చెప్తున్నారు, లేదా దాని స్టెమ్స్ చెప్తున్నారు. ఈ స్పిరిచువాలిటీ సైన్స్ రెండింటినీ కలుపుతూ మార్మికత తెలిసిన మీరు, ధార్మికత తెలిసిన మీరు, ఇవన్నీ ఒక సైంటిఫిక్ కోణంలో నేటి మానవుడికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక చిన్న క్వశ్చన్ ఫస్ట్ నాది. ప్రాణం ఎక్కడ ఉంటుంది హ్యూమన్ బాడీలో? వేర్ ఈజ్ లైక్ ద లైఫ్? ప్రాణం ఎక్కడ ఉంటుంది? ఎస్, లైఫ్ ఎక్కడ ఉంటుంది? అంటే అది మామూలుగా అయితే రక్తంలోనే లేకపోతే కనుక గుండెలోనూ ఉంటుందని చెప్తారు మామూలుగా. గుండెలో ప్రాణం ఉంటుందా? ఓకే. బ్రెయిన్ లో ఉంటుంది చెప్తారు. అప్పుడు బ్రెయిన్ లో ఉంటుందా? ఓకే. మొత్తం బాడీలో ఉంటుంది చెప్పాలి. ఎక్కడ ఉంది అయితే? ఓకే. ఉంటుందా? ఉంటుందా? ఓకే. ఎవ్రీవేర్ ఇస్ లైఫ్. ఓ సూపర్. అండ్ బికాస్ యు ఆర్ ఎంబడీడ్ విత్ లైఫ్. మనకి సోల్ అని ఒక మాట వింటాం. ఓకే, ఆత్మ శరీరం, కారణ శరీరం, కారక శరీరం, లేదా స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఇలా చెప్తూ ఉంటాం కదా. ఇన్ని వాటికి మనము సోల్ తోటి కప్పబడి ఉన్న ఒక హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీ ఈజ్ ఓన్లీ యాక్షన్ ఓరియంటెడ్. ఇట్ ఈస్ నథింగ్ దేర్. మన ఏ ప్రాబ్లం వచ్చినా దానికి మనం సపరేట్ చేస్తే అది తేలిగ్గా అయితే శరీరం అదే తగ్గించేసుకుంటుంది. లేకపోతే దాని మీద ఒక అనుభవం రావాలి, దాని నుంచి అధ్యయనం చేయాలి. సో ప్రాణం అనేది ఇట్ ఈస్ లైక్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద బాడీ టు మేక్ ఇట్ లైవ్, టు రీచ్ ఇట్స్ పర్పస్ కదండి. మీరు అంటున్న ఇందాక వాయు పురాణం అవ్వచ్చు, ఏ పురాణం అయినా ప్రాణ యజ్ఞం గురించి మాట్లాడుతుంది.